హాయ్ సార్. హాయ్. సార్ ఏంటి సార్ పాదయాత్ర దేనికోసం చేస్తారండి? మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్లోని జన సైకిల్ అందరం కూడా కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం ఏదైతే కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారో ఆయన త్వరగా కోలుకుని ఆయనకి ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉండి ఆయన బాగుంటే మేము అందరం బాగుంటాం. అందువల్ల ఆయన ఎప్పుడూ కూడా పూర్తి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దీక్ష పూనుకుని మేమందరం కూడా సర్పవరం నుంచి పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్ వరకు కూడా నడుచుకుంటా వెళ్ళి మా ఒక్క మొక్కుని సమర్పించుకుంటాం. వరకు అయితే పాదయాత్ర అయితే జరుగుతుంది, వీరమహిళ అయితే పాదయాత్ర చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం, ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే వీరమహిళ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మేడం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారండి? ఈ పాదయాత్ర ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని చెప్పేసి మేము పాదయాత్ర అన్నది పంత నానాజీ గారు ద్వారా మేము మొదలు పెట్టాం. అంటే ఆయన రీసెంట్ గా చికిత్స చేయించుకుని వచ్చారు. సో ఆయన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి అయితే మీరు పాదయాత్ర అయితే చేయడం అయితే జరుగుతుందా? ఆయన ఏదైతే భుజాలకు సంబంధించి చికిత్స చేయించుకున్నారో ఆ చికిత్స తొందరగా ఆయన కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈ పాదయాత్ర అయితే ఈ రోజు చేయడం జరిగింది. అంటే నాయకులు ఎవరెవరో పాల్గొన్నారు మేడం ఇందులో? అసలు ప్రధాన నాయకులు ఎవరున్నారు ఇందులో? పంతం సందీప్ గారు అయితే ఈ రోజు పాదయాత్ర సర్పవరం మొదలుకొని పిఠాపురం పాదయాత్ర వరకు పాదయాత్ర చేయడానికి మేమందరం కూడా ఆయనతో పాటు వెళ్తున్నాం. చూసకి నమస్కారం అండి. ఈ రోజు ఈ పాదయాత్ర జరిపించడానికి కారణం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుడిభుజంకి ఆపరేషన్ అయ్యి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుండి వెంకటరమణమూర్తి క్షేత్రం నుండి పాదయాత్ర చేసి పంతం సందీప్ గారు కూడా వీర మహిళలు అలాగే జన సైనికులు అందరూ కలిసి పాదయాత్ర చేస్తూ ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఆయన క్షేమంగా ఉండాలని చెప్పి వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కలిసి పాదయాత్ర చేయడం జరిగిందండి. పాదయాత్ర ఇప్పటికి మేము పండూరు వరకు వచ్చాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ కుకుటేశ్వర స్వామి ఆలయం వరకు వెళ్తామండి. ఈ పాదయాత్ర అంతా కూడా మా పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒంట్లో బాగాలేనందుకు పాదయాత్ర మొదలు పెట్టామని మన పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో మన సందీప్ గారు పాదయాత్ర ఆయన కూడా జర్నీ చేస్తున్నామండి. వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, ప్రజలు కానీ అందరూ కలిపి ఆరోగ్యం కుదుట పడాలి మా నాయకుడు అధినాయకుడికి అందరం కలిపి చేస్తున్నామండి. గుళ్ళు మంచి చేసే వ్యక్తులకే చెడు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి చెడు చేయాలని చూస్తున్నారు. పళ్ళున్న చెట్టుగా రాళ్ల దెబ్బలని ఊరికే అనలేదు. ఆ సామెత కూడా కళ్యాణ్ గారికి వర్తిస్తుంది. ఎందుకంటే మంచి చేస్తేనే ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి 10 తరాల వరకు కూడా బాగుంటుందని ఆంధ్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యంగా కోలుకున్నారు. ఆయన గురించి నానాజీ గారు ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించాము. సర్పవరం జంక్షన్ నుంచి పిఠాపురం పాతగాయ వరకు వీర మహిళలు, జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేము పాదయాత్రగా వెళ్తున్నాము.